ఓం నమో వెంకటేశాయ. భూరి మదీయమోహతమముంబెడబాప సమర్థులన్యులెవారలు నీవు కాక నిరవద్య నిరంజన నిర్వికార సంసారలతాలవిత్ర బుధసత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక అని జగదాధారభూతుడై కలియుగవాసుల ప్రత్యక్ష దైవమే వెలుగొందేటువంటి శ్రీనివాసుని యొక్క నిస్సీమ కృపతో మనం ప్రతినిత్యము పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో, అందున స్వామికి అత్యంత సన్నిధిలో ఆ స్వామి పాదాల చింత నాద నీరాజన వేదికగా ప్రతిరోజు సాయం సంధ్యా సమయంలో ఆ స్వామికి ప్రీతికరమైనటువంటి ఆ స్వామి తత్వాన్ని తెలిపేటువంటి శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. నేడు కూడా యథాప్రకారం మంగళ శ్లోకాలతో, గురు ప్రార్థనాది శ్లోకాలతో ఈ కార్యక్రమానికి మంగళ ఆరంభం చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి మనందరం కూడా ఆ మంగళ శ్లోకాలు భక్తితో పఠిద్దాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశనితత్వభానం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మనం శ్రీమద్భాగవతంలో ఉన్న చక్కని విషయాలు,
శ్రవణం చేస్తున్నాము, పారాయణ చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా కొన్ని అధ్యాయాల పారాయణ మనం చేసుకోబోతున్నాం. పరమాత్ముడు లోకంలో అంతా నిండి ఉన్నాడు, అన్నీ పరమాత్మ స్వరూపమే, పరమాత్ముడు కానిది లేదు. అలాగే తానే అన్ని అయి ఉన్నప్పటికీ మళ్ళీ ఇదే సృష్టిలో తాను కూడా అవతారాలు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ఉంటాడు. అంతటా ఉన్న పరమాత్మను దర్శించాలంటే సామాన్యులమైనటువంటి మనకది సాధ్యం కాని పని. అందువల్లనే అవతరించినటువంటి స్వామి దివ్యమంగళ రూపాన్ని మన మనస్సులో ముద్రించుకోవచ్చు. అర్చామూర్తిని దర్శించినప్పుడు శంఖచక్రములు ధరించి చక్కగా తిరునామంతో, అలాగే గద, కటిహస్తము, వరదహస్తము, పద్మముల వంటి చక్కని పాదములు, వజ్రఖచితమైన సువర్ణమయమైన కిరీటము, వైకుంఠవాసి అయినటువంటి ఆ పరమాత్మను ఈ నేత్రాలతో మనస్సుతో దర్శించవచ్చు. మనస్సుకున్న శక్తి అదే. ఆ మనస్సుని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడే ఈ క్షణమే మనం ఒక్కసారి హృదయంలో ఇప్పుడు నేను ఫలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అని తలుచుకుంటే, గతంలో అది మనం దర్శించి ఉన్నట్లయితే అక్కడి ప్రదేశాలన్నీ కళ్ళు మూసుకున్న మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఊహ, అది ఒక మంచి భావన. అలాగే చెడ్డ విషయాలు కూడా మనస్సుకి గోచరిస్తూనే ఉంటాయి. మనస్సే అన్నిటికీ ముఖ్య కారణము. అలాగే మనం ఏ స్వామి రూపాన్నైతే దర్శిస్తున్నామో దాన్ని మనసులో ముద్రించుకుని ఆ స్వామి రూపం మీదే దాన్ని నిశ్చలంగా నిలిపి దర్శించటం అనేది అంత కష్టసాధ్యమైనటువంటి పనేం కాదు. శ్రీ మహావిష్ణువు అంటే ఈ విధంగా ఉంటారు అని ఒక్కసారి కళ్ళు మూసుకోగానే మనస్సులో ఆ రూపం అంతా కనిపిస్తుంది. పరమేశ్వరుడు ఇలా ఉంటాడు అనగానే ఆయన రూపము కనిపిస్తుంది, త్రిశూలము, డమరుకము ఇవన్నీ ధరించి. బ్రహ్మగారు ఎలా ఉంటారు అంటే ఆయన కూడా మనకు కనిపిస్తారు. అర్చావతారమూర్తికి అంటే ఒక విగ్రహ స్వరూపానికి ఉన్న గొప్పతనం అది. మనలో నిగ్రహాన్ని పెంచేటువంటి ప్రధానమైన సాధనము, ఉపకరణమే ఆ స్వరూపమై ఉంటుంది. కాబట్టి ఈ మనస్సుని మనం సద్వినియోగం చేసుకుని స్వామి అవతార వైశిష్ట్యాలు చదువుతున్నప్పుడు లేదా ఏదైనా స్తోత్రపారాయణ చేస్తున్నప్పుడు, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నప్పుడు మనస్సు ఎక్కడెక్కడికో పయనిస్తూ ఉంటుంది, ఇంటి విషయాల మీదకి వెళ్ళిపోతుంది, అనేక రకాలైన సమస్యలు అప్పుడే గుర్తొస్తాయి. అలా వెళ్లకుండా మనస్సుని నియంత్రించటం ఎలాగా అంటే ఆ విష్ణు సహస్రం చదివేటప్పుడు శ్రీమద్ భాగవతాన్ని స్మరించుకోండి. శ్రీకృష్ణ లీలలు తలుచుకుంటే అదుగో యశోద, శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరించాడు, అదుగో పూతన ఎలా ఉందో, అలా ఆ లీలలు ఘట్టాలు తలుచుకుంటూ రామాయణం పారాయణ చేసేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి చరిత్ర, దశరథ మహారాజు యజ్ఞం చేశాడు, యజ్ఞపురుషుడు పాయస పాత్ర తెచ్చాడు, అరుగో కౌసల్య, సుమిత్ర, కైక, ఇలా ఆ ఘట్టాలను స్మరణం చేసుకుంటూ ఏదైనా భగవత్ సంబంధమైన కథను, చరిత్రను మన మనస్సులో ముద్రించుకుంటూ ఆ రూపాన్ని దర్శిస్తూ ఆ పారాయణ చేసినట్లయితే ఆ మనస్సుకున్న చాంచల్యాన్ని నియంత్రించేటువంటి శక్తి మనకు లభిస్తుంది. పారాయణ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము అనుకుంటే ఈ చంచలమైన మనస్సు ఎన్నో చోట్ల తిరిగి వస్తుంది. అందువల్లనే అర్చావతారాన్ని కానీ విగ్రహ స్వరూపాన్ని కానీ ఎంతో అందంగా మహానుభావులైనటువంటి ఋషులు వర్ణించారు. అలా వర్ణించినటువంటి వర్ణనల్లోనే ఇక్కడ కపిల మహర్షి కూడా ఆ పరమాత్మైన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నట్లుగా ఆ స్వామి స్వరూపాన్ని చెబుతున్నారు. ఆ శ్లోకాలనే మనం ఈనాడు పారాయణ చేసుకోబోతూ ఉన్నాము. ఆ పారాయణ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆచార్యుల వారు మనందరి చేత పలికిస్తారు. శ్రద్ధాసక్తులతో మనస్సు స్వామి పాదముల చెంత ఉంచి పలికే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే అష్టావింశోऽధ్యాయః అష్టావింశోऽధ్యాయః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ యోగస్య లక్షణం వక్ష్యే యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్య నృపాత్మజే సబీజస్య నృపాత్మజే మనో యేనైవ విధినా మనో యేనైవ విధినా ప్రసన్నం యాతి సత్పథం ప్రసన్నం యాతి సత్పథం స్వధర్మాచరణం శక్త్యా స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనం విధర్మాచ్చ నివర్తనం దైవాల్లబ్ధేన సంతోషః దైవాల్లబ్ధేన సంతోషః ఆత్మవిచ్చరణార్చనం ఆత్మవిచ్చరణార్చనం గ్రామ్యధర్మ నివృత్తిశ్చ గ్రామ్యధర్మ నివృత్తిశ్చ మోక్షధర్మరతిస్తథా మోక్షధర్మరతిస్తథా మితమేధ్యాదనం శశ్వత్ మితమేధ్యాదనం శశ్వత్ వివిక్తక్షేమసేవనం వివిక్తక్షేమసేవనం అహింసా సత్యమస్తేయం అహింసా సత్యమస్తేయం యావదర్థ పరిగ్రహః యావదర్థ పరిగ్రహః బ్రహ్మచర్యం తపశ్శౌచం బ్రహ్మచర్యం తపశ్శౌచం స్వాధ్యాయః పురుషార్చనం స్వాధ్యాయః పురుషార్చనం మౌనం సదాసనజయః మౌనం సదాసనజయః స్థైర్యం ప్రాణజయశనైః స్థైర్యం ప్రాణజయశనైః ప్రత్యాహారశ్చేంద్రియాణాం ప్రత్యాహారశ్చేంద్రియాణాం విషయాన్ మనసా హృది విషయాన్ మనసా హృది స్వధిష్ణ్యానామేకదేశే స్వధిష్ణ్యానామేకదేశే మనసా ప్రాణధారణం మనసా ప్రాణధారణం వైకుంఠలీలాభిధ్యానం వైకుంఠలీలాభిధ్యానం సమాధానం తథాత్మనః సమాధానం తథాత్మనః ఏతైరన్యైశ్చ పథిభిః ఏతైరన్యైశ్చ పథిభిః మనో దుష్టమసత్పథం మనో దుష్టమసత్పథం బుద్ధ్యా యుంజీత శనకైః బుద్ధ్యా యుంజీత శనకైః జిత ప్రాణో హ్యతంద్రితః జిత ప్రాణో హ్యతంద్రితః శుచౌ దేశే ప్రతిష్టాప్య శుచౌ దేశే ప్రతిష్టాప్య విజితాసన ఆసనం విజితాసన ఆసనం తస్మిన్ స్వస్తి సమాసీనే తస్మిన్ స్వస్తి సమాసీనే రుజుకాయ సమభ్యసేత్ రుజుకాయ సమభ్యసేత్ ప్రాణస్య శోధయేన్మార్గం ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచకైః పూరకుంభకరేచకైః ప్రతికూలేన వాచిత్తం ప్రతికూలేన వాచిత్తం యథా స్థిరమచంచలం యథా స్థిరమచంచలం మనోచిరాత్ స్యాద్విరజం మనోచిరాత్ స్యాత్ విరజం జితశ్వాసస్య యోగినః జితశ్వాసస్య యోగినః వాయువగ్నిభ్యాం యథాలోహం వాయువగ్నిభ్యాం యథాలోహం ధ్మాతం త్యజతి వైమలం ధమాతం త్యజతి వైమలం ప్రాణాయామైర్దహేద్దోషాన్ ప్రాణాయామైర్దహేద్దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషాన్ ధారణాభిశ్చ కిల్బిషాన్ ప్రత్యాహారశ్చేంద్రియాణాం
ప్రత్యాహారేణ సంసర్గాన్ ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేనానీశ్వరాన్ గుణాన్ ధ్యానేనానీశ్వరాన్ గుణాన్ యదా మనస్వం విరజం యదా మనస్వం విరజం యోగేన సుసమాహితం యోగేన సుసమాహితం కాష్ఠాం భగవతో ధ్యాయేత్ కాష్ఠాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రావలోకనః స్వనాసాగ్రావలోకనః ప్రసన్నవదనాం భోజం ప్రసన్నవదనాం భోజం పద్మగర్భారుణేక్షణం పద్మగర్భారుణేక్షణం నీలోత్పలదలశ్యామం నీలోత్పలదళశ్యామం శంఖచక్రగదాధరం శంఖచక్రగదాధరం లసత్పంకజకింజల్క లసత్పంకజకింజల్క పీతకౌశేయవాససం పీతకౌశేయవాససం లసత్పంకజకింజల్క పీతకౌశేయవాససం లసత్పంకజకింజల్క పీతకౌశేయవాససం శ్రీవత్సవక్షసంభ్రాజత్ శ్రీవత్సవక్షసంభ్రాజత్ కౌస్తుభాముక్తకంధరం కౌస్తుభాముక్తకంధరం మత్తద్విరేఫకలయా మత్తద్విరేఫకలయా పరీతం వనమాలయా పరీతం వనమాలయా పరార్ధ్యహారవలయా పరార్ధ్యహారవలయ కిరీటాంగదనూపురం కిరీటాంగదనూపురం పరార్ధ్యహారవలయ కిరీటాంగదనూపురం పరార్ధ్యహారవలయ కిరీటాంగదనూపురం కాంచీగుణోల్లసశ్రోణిం కాంచీగుణోల్లసశ్రోణిం హృదయాంభోజవిష్టరం హృదయాంభోజవిష్టరం దర్శనీయతమం శాంతం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం మనోనయనవర్ధనం అపీచ్య దర్శనం శశ్వత్ అపీచ్య దర్శనం శశ్వత్ సర్వలోకనమస్కృతం సర్వలోకనమస్కృతం సంతం వయసి కౌశోరే సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహకాతరం భృత్యానుగ్రహకాతరం కీర్తన్యతీర్థయశసం కీర్తన్యతీర్థయశసం పుణ్యశ్లోకయశస్కరం పుణ్యశ్లోకయశస్కరం ధ్యాయేద్దేవం సమగ్రాంగం ధ్యాయేద్దేవం సమగ్రాంగం యావన్నచ్యవతే మనః యావన్నచ్యవతే మనః స్థితం వ్రజంతమాసీనం స్థితం వ్రజంతమాసీనం శయానం వా గుహాశయం శయానం వా గుహాశయం ప్రేక్షణీయే హితం ధ్యాయేత్ ప్రేక్షణీయే హితం ధ్యాయేత్ శుద్ధభావేన చేతసా శుద్ధభావేన చేతసా తస్మిన్ లబ్ధపదం చిత్తం తస్మిన్ లబ్ధపదం చిత్తం సర్వాయవ సంస్థితం సర్వావయవ సంస్థితం విలక్ష్యైకత్ర సంయుజ్యాత్ విలక్ష్యైకత్ర సంయుజ్యాత్ అంగే భగవతో మునిః అంగే భగవతో మునిః సంచింతయేద్భగవతశ్చరణారవిందం సంచింతయేద్భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తుంగరక్త విలసన్నఖ చక్రవాల ఉత్తుంగరక్త విలసన్నఖ చక్రవాల జ్యోత్స్నాభిరాహత మహద్ధృదయాంధకారం
జ్యోత్స్నాభిరాహతమహృదయాంధకారం యచ్చౌచ నిస్సృత సరిత్ ప్రవరోదకేన యచ్చౌచ నిస్సృత సరిత్ ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్న్యధికృతేన శివ శివోభూత్ తీర్థేన మూర్త్యధికృతేన శివ శివోభూత్ ధ్యాతుర్మనశమలశైల నిసృష్ట వజ్రం ధ్యాతుర్మనశ్యమలశైల నిసృష్ట వజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం జానుద్వయం జలజలోచనయా జనన్యా జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషాయత్ ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషాయత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్ ఊరు సుపర్ణభుజయోరధిశోభమానౌ ఊరు సుపర్ణభుజయోరధిశోభమానౌ ఓజో నిధి అతసికా కుసుమావభాసౌ ఓజో నిధి అతసికా కుసుమావభాసౌ వ్యాలంబి పీతవరవాససి వర్తమాన వ్యాలంబిపీతవరవాససి వర్తమాన కాంచీ కలాప పరిరంభినితంబింబం కాంచీ కలాప పరిరంభినితంబింబం నాభిహ్రదం భువన కోశ గుహోదరస్థం నాభిహ్రదం భువన కోశ గుహోదరస్థం యత్రాత్మయో నిధిషణాఖిల లోక పద్మం యత్రాత్మయో నిధిషణాఖిల లోక పద్మం వ్యూఢం హరిణ్మణి వృషస్తనయోరముష్య వ్యూఢం హరిణ్మణి వృషస్తనయోరముష్య ధ్యాయేద్వయం విశదహారమయూఖ గౌరం ధ్యాయేద్వయం విశదహారమయూఖ గౌరం వక్షోధివాసమృషభస్య మహావిభూతేః వక్షోదివాసమృషభస్య మహావిభూతేః పుంసాం మనోనయన నిర్వృతిమాదధానం పుంసాం మనోనయ నిర్వృతిమాదధానం కంఠం చ కౌస్తుభమణేరధిభూషణార్థం కంఠం చ కౌస్తుభమణేరధిభూషణార్థం కుర్యాన్మనస్యఖిల లోక నమస్కృతస్య కుర్యాన్మనస్యఖిల లోక నమస్కృతస్య బాహూంశ్చ మందరగిరేః పరివర్తనేన బాహుంశ్చ మందరగిరేః పరివర్తనేన నిర్ణిక్త బాహువలయానధిలోకపాలాన్ నిర్ణిక్త బాహువలయానధిలోకపాలాన్ సంచింతయేద్దశ శతారమసహ్య తేజః సంచింతయేద్దశ శతారమసహ్య తేజః శంఖం చ తత్కరసరోరుహరాజహంసం శంఖం చ తత్కరసరోరుహరాజహంసం కౌమోదకీం భగవతో దయితాం స్మరేత కౌమోదకీం భగవతో దయితాం స్మరేత దిగ్ధామరాతి భటశోణిత కర్దమేన దిగ్ధామరాతి భటశోణిత కర్దమేన
కర్దమేన మాలాం మధువ్రత వరూధగిరోపఘుష్టాం మాలాం మధువ్రత వరూధ గిరోపఘుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే భృత్యానుకంపిత ధియేహ గృహీతమూర్తేః భృత్యానుకంపిత ధియేహ గృహీతమూర్తేః సంచింతయేద్భగవతో వదనారవిందం సంచింతయేద్భగవతో వదనారవిందం యద్విస్ఫురన్మకరకుండలవల్గితేన యద్విస్ఫురన్మకరకుండలవల్గితేన విద్యోతితామరకపోలముదారనాసం విద్యోతితామలకపోలముదారనాసం యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిలకుంతలవృందజుష్టం భూత్యా స్వయా కుటిలకుంతలవృందజుష్టం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రు ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ తస్యావలోకమధికం కృపయాతి ఘోర తస్యావలోకమధికం కృపయాతి ఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణోః తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణోః స్నిగ్ధస్మితానుగుణితం విపుల ప్రసాదం స్నిగ్ధస్మితానుగుణితం విపుల ప్రసాదం ధ్యాయేచ్చిరం విపుల భావనయా గుహాయాం ధ్యాయేచ్చిరం విపుల భావనయా గుహాయాం హాసం హరేరవనతాఖిల లోక తీవ్ర హాసం హరేరవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రుసాగర విశోషణమత్యుదారం శోకాశ్రుసాగర విశోషణమత్యుదారం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య భ్రూమండలం మునిగృతే మకరధ్వజస్య ధ్యానాయనం ప్రహసితం బహుళాధరోష్ఠ ధ్యానాయనం ప్రకసితం బహుళాధరోష్ఠ భాసారుణాయిత తనుద్విజకుంద పంక్తి భాసారుణాయిత తనుద్విజకుండ పంక్తి ధ్యాయేత్ స్వదేహ కుహరే వసితస్య విష్ణోః ధ్యాయేత్ స్వదేహ కుహరే వసితస్య విష్ణోః భక్త్యార్ద్రయార్పితమనా న పృథగ్ దిదృక్షేత్ భక్త్యార్ద్రయార్పితమనా న పృథక్ దుదృక్ష్యేత్ ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావో ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావో భక్త్యా ద్రవధృదయ ఉత్పులకః ప్రమోదాత్ భక్త్యా ద్రవత్హృదయ ఉత్పులకః ప్రమోదాత్ ఔత్కంఠ్య బాష్పకలయా ముహురర్ద్యమానః ఔత్కంఠ్య బాష్పకలయా ముహురర్ద్యమానః తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం నిర్వాణమృచ్చతి మనః సహసా యథార్చిః నిర్వాణమృచ్చ
గచ్చతి మనః సహసా యథార్చిః ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహః అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహః సోప్యేతయాచరమయా మనసో నివృత్య సోప్యేతయా చరమయా మనసో నివృత్య తస్మిన్ మహిమ్న్యవసితః సుఖ దుఃఖ బాహ్యే తస్మిన్ మహిమ్యవసితః సుఖ దుఃఖ బాహ్యే హేతుత్వమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్ హేతుత్వమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్ స్వాత్మన్ విధత్త ఉపలబ్ధ పరాత్మకాష్ఠః స్వాత్మన్ విధత్త ఉపలబ్ధ పరాత్మకాష్ఠః దేహం చ తం న చ రమస్థితముత్థితం వా దేహం చ తం న చ రమస్థితముత్థితం వా సిద్ధో విపశ్యతి యతోధ్యగమత్స్వరూపం సిద్ధో విపశ్యతి యతోధ్యగమత్స్వరూపం దైవాదుపేతమథ దైవ వశాదపేతం దైవాదుపేతమథ దైవ వశాదపేతం వాసో యథా పరికృతం మదిరామదాంధః వాసో యథా పరికృతం మదిరామదాంధః దేహోపి దైవ వశగః ఖలు కర్మ యావత్ దేహోపి దైవ వశగః ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసుః స్వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసుః తం స ప్రపంచమధిరూఢ సమాధియోగః తం సప్రపంచమధిరూఢ సమాధియోగః స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధ వస్తుః స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధ వస్తు యథా పుత్రాచ్చ విత్తాచ్చ యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథ్మర్త్యః ప్రతీయతే పృథ్మత్యః ప్రతీయతే యథా పుత్రాచ్చ విత్తాచ్చ యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథంగమర్త్యః ప్రతీయతే పృథంగ్ మర్త్యః ప్రతీయచే అప్యాత్మత్వేనాభిమతాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ దేహాదేః పురుషస్తథా దేహాదేః పురుషస్తథా యదోల్ముఖాద్విస్ఫులింగాత్ యథోల్ముఖాత్ విస్ఫులింగాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ యథాగ్నిః పృథగుల్ముఖాత్ యథాగ్నిః పృథగుల్ముఖాత్ భూతేంద్రియాంతఃకరణాత్ భూతేంద్రియాంతఃకరణాత్ ప్రధానాజ్జీవ సంహితాత్ ప్రధానాజ్జీవ సంహితాత్ ఆత్మా తథా పృథగ్ ద్రష్టా ఆత్మా తథా పృథక్ ద్రష్ట భగవాన్ బ్రహ్మ సంహితః భగవాన్ బ్రహ్మ సంహితః సర్వభూతేషు చాత్మానం సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని సర్వభూతాని చాత్మని ఈక్షేతానన్యభావేన ఈక్షేతానన్యభావేన భూతేష్విహ తదాత్మతాం భూతేష్వివ తదాత్మతాం స్వయోనిషు యథా జ్యోతిః స్వయోనిషు యథా జ్యోతిః ఏకం నానా ప్రతీయతే ఏకం నానా ప్రతీయతే యోనీనాం గుణవైషమ్యాత్ యోనీనాం గుణవైషమ్యాత్ తథాత్మా ప్రకృతౌ స్థితః తథాత్మా ప్రకృతౌ స్థితః తస్మాదిమాం స్వాం ప్రకృతిం
తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం సదసదాత్మికాం దైవీం సదసదాత్మికాం దుర్విభావ్యాం పరాభావ్య దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణావతిష్ఠతే స్వరూపేణావతిష్ఠతే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే అష్టావింశోऽధ్యాయః అష్టావింశోऽధ్యాయః దళధరవింద సుందరపత్ర రుచిరాక్షు సలలిత శ్రీవత్సకలిత వక్షు నీల నీరద నీల నీలోత్పలశ్యాము అలికులాకుల మాలికాభిరాము కౌస్తుభ కలిత ముక్తాహారయుత కంఠు యోగి మానస పంకజోపకంఠు సతత ప్రసన్న సస్మిత వదనాంభోజు దినకర కోటి సందీప్త తేజు సలలితానర్ఘ్య రత్న కుండల కిరీటహార కంకణ కటక కేయూర ముద్రికాతులా కోటి భూషు భక్త ప్రపోషు కింకిణీయుత మేఖలాకీర్ణ జఘను అని పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ప్రతి ఒక్క అంగాన్ని ఏ రకంగా స్తుతి చేయాలి, ఏ రకంగా మన మనస్సులో ఆ పరమాత్మను మనం ముద్రించుకోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విష్ణు సర్వాంగ స్తోత్రాన్ని స్వయంగా కపిల భగవానుడే తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పినటువంటి వైనాన్ని, అలాగే ధ్యాయేత్ స్వదేహ కుహరే అవసితస్య విష్ణోహ అని చెప్పి మన యొక్క మనస్సులో ఆ స్వామిని నిరంతరము ధ్యానము చేయాలని యోగ విద్యను, సాంఖ్య విద్యను, అధ్యాత్మ విద్యను చక్కగా తల్లికి తెలియజేసే అద్భుతమైనటువంటి శ్లోక రత్నాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు పారాయణ చేసుకున్నాం. తదుపరి యథాశక్తి మనం తృతీయ స్కంధంలో 29వ అధ్యాయంలో శ్లోకాలు కూడా పారాయణ చేసుకుందాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే ఏకోనత్రింశోऽధ్యాయః ఏకోనత్రింశోऽధ్యాయః దేవహూతిరువాచ దేవహూతిరువాచ లక్షణం మహదాదీనాం లక్షణం మహదాదీనాం ప్రకృతేః పురుషస్య చ ప్రకృతేః పురుషస్య చ స్వరూపం లక్ష్యతే మీషాం స్వరూపం లక్ష్యతే మీషాం येन तत्पारमार्थिकं येन तत्पारमार्थिकं यथा सांख्येषु कथितं यथा सांख्येषु कथितं यन्मूलं तत्प्रचक्षते यन्मूलं तत्प्रचक्षते भक्तियोगस्य मे मार्गं भक्तियोगस्य मे मार्गं ब्रूहि विस्तरशः प्रभो ब्रूहि विस्तरशः प्रभो विरागो येन पुरुषो विरागो येन पुरुषो भगवन् सर्वतो भवेत् भगवन् सर्वतो भवेत् आचक्ष्वजीवलोकस्य आचक्ष्वजीवलोकस्य विविधा मम संसृतिः विविधा मम संसृतिः कालस्येश्वररूपस्य कालस्य
పరస్యేశ్వర రూపస్య పరేషాంచ పరస్యతే పరేషాంచ పరస్యతే స్వరూపం బత కుర్వంతి స్వరూపం బత కుర్వంతి యద్ధేతోః కుశలం జనాః యద్ధేతోః కుశలం జనాః లోకస్య మిథ్యాభిమతేరచక్షుషః లోకస్య మిథ్యాభిమతేరచక్షుషః చిరం ప్రసుప్తస్య తమస్య నాశ్రయే చిరం ప్రసుప్తస్య తమస్య నాశ్రయే శ్రాంతస్య కర్మస్వను విద్ధయాధియా శ్రాంతస్య కర్మస్వను విద్ధయా ధియా త్వమావిరాసీః కిల యోగ భాస్కరః త్వమావిరాసీః కిల యోగ భాస్కరః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి మాతుర్వచ శ్లక్ష్ణం ఇతి మాతుర్వచ శ్లక్షణం ప్రతినంద్య మహామునిః ప్రతినంద్య మహామునిః ఆబభాషే కురు శ్రేష్ఠ ఆబభాషే కురు శ్రేష్ఠ ప్రీతస్తాం కరుణార్దితః ప్రీతస్తాం కరుణార్దితః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ భక్తి యోగో బహువిధో భక్తి యోగో బహువిధో మార్గైర్భామి నిభావ్యతే మార్గైర్భామి నిభావ్యతే స్వభావగుణ మార్గేణ స్వభావగుణ మార్గేణ పుంసాం భావో విభిద్యతే పుంసాం భావో విభిద్యతే అభిసంధాయ యో హింసాం అభిసంధాయ యో హింసాం దంభం మాత్సర్యమేవ వా దంభం మాత్సర్యమేవ వా సంరంభీ భిన్న దృగ్భావం సంరంభీ భిన్న దృగ్భావం మయి కుర్యాత్ సతామసః మయి కుర్యాత్ సతామసః విషయానభిసంధాయ విషయానభిసంధాయ యశ ఐశ్వర్యమేవ వా యశ ఐశ్వర్యమేవ వా అర్చాదావర్చయేద్యో మాం అర్చాదావర్చయేద్యో మాం పృథగ్భావः స రాజసః పృథగ్భావः స రాజసః కర్మ నిర్హారముద్దిశ్య కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం పరస్మిన్ వా తదర్పణం యజేద్యష్టవ్యమితి వా యజేద్యష్టవ్యమితి వా పృథగ్భావः స సాత్వికः పృథగ్భావः స సాత్వికः మద్గుణశ్రుతిమాత్రేణ మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్న మనోగతిరవిచ్ఛిన్న యథా గంగాంభసోంబుధౌ యథా గంగాంభసోంబుధౌ లక్షణం భక్తి యోగస్య లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య హృదాహృతం నిర్గుణస్య హ్యుదాహృతం అహైతుక్య వ్యవహిత అహైతుక్య వ్యవహిత యా భక్తి పురుషోత్తమే యా భక్తి పురుషోత్తమే సాలోక్య సార్ష్ణి సామీప్య సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత సారూప్యైకత్వమప్యుత దీయమానం న గృహంతి దీయమానం న గృహంతి వినామత్సేవనం జనాః వినామత్సేవనం జనాః స ఏవ భక్తి యోగాఖ్యః స ఏవ భక్తి యోగాఖ్యః ఆత్యంతిక ఉదాహృతః ఆత్యంతిక ఉదాహృతః ఏనాతివ్రజ్య త్రిగుణం ఏనాతివ్రజ్య త్రిగుణం మద్భావాయోపపద్యతే మద్భావాయోపపద్యతే నిషేవితేనా నిమిత్త
నిమిత్తేన నిషేవితేన నిమిత్తేన స్వధర్మేణ మహీయస స్వధర్మేణ మహీయసా క్రియాయోగేన శస్తేన క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః నాతిహింస్రేణ నిత్యశః మద్ధిష్ణ్యదర్శన స్పర్శ మద్ధిష్ణ్యదర్శన స్పర్శ పూజాస్తుత్యభివందనైః పూజాస్తుత్యభివందనైః మద్ధిష్ణ్యదర్శన స్పర్శ పూజాస్తుత్యభివందనైః మద్ధిష్ణ్యదర్శన స్పర్శ పూజాస్తుత్యభివందనైః భూతేషు మద్భావనయా భూతేషు మద్భావనయా సత్వేన సంగమేన చ సత్వేన సంగమేన చ మహతాం బహుమానేన మహతాం బహుమానేన దీనానామనుకంపయా దీనానామనుకంపయా మైత్ర్యా చైవాత్మతుల్యేషు మైత్ర్యా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ యమేన నియమేన చ ఆధ్యాత్మికానుశ్రవణాత్ ఆధ్యాత్మికానుశ్రవణాత్ నామ సంకీర్తనాచ్చ మే నామ సంకీర్తనాచ్చ మే ఆర్జవేనార్య సంగేన ఆర్జవేనార్య సంగేన నిరహంక్రియయా తథా నిరహంక్రియయా తథా మద్ధర్మణో గుణైరేతైః మద్ధర్మణో గుణైరేతైః పరిసంశుద్ధ ఆశయః పరిసంశుద్ధ ఆశయః పురుషస్యాంజసాభ్యేతి పురుషస్యాంజసాభ్యేతి శ్రుతమాత్రగుణం హిమాం శృతమాత్రగుణం హిమాం యథా వాతరథోఘ్రాణం యథా వాతరథోఘ్రాణం ఆవృంక్తే గంధ ఆశయాత్ ఆవృంక్తే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేతః ఏవం యోగరతం చేతః ఆత్మానమవికార్యత్ ఆత్మానమవికార్యత్ అహం సర్వేషు భూతేషు అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా భూతాత్మావస్థితః సదా తమవజ్ఞాయ మాం మర్త్యః తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతేర్చా విడంబనం కురుతేర్చా విడంబనం యో మాం సర్వేషు భూతేషు యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహ భస్మన్యేవ జుహోతి సహ ద్విషతః పరకాయే మాం ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య భూతేషు బద్ధవైరస్య న మనశ్శాంతిమృచ్ఛతి న మనశ్శాంతిమృచ్ఛతి అహముచ్చావచైర్ద్రవ్యైః అహముచ్చావచైర్ద్రవ్యైః క్రియయోత్పన్నయా నఖే క్రియయోత్పన్నయా నఘే నైవ తుష్యేర్చితోర్చాయాం నైవ తుష్యేర్చితోర్చాయాం భూతగ్రామావమానినః భూతగ్రామావమానినః అర్చాదావర్చయేత్తావత్ అర్చాదావర్చయేత్తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ యావన్న వేద స్వహృది యావన్న వేద స్వహృది సర్వభూతేష్వస్థితం సర్వభూతేష్వస్థితం ఆప్త
ఆత్మనశ్చ పరస్యాపి ఆత్మనశ్చ పరశ్చాపి యః కరోత్యంతరోదరం యః కరోత్యంతరోదరం తస్య భిన్నదృశో మృత్యుః తస్య భిన్నదృశో మృత్యుః విదధే భయముల్బణం విదధే భయముల్బణం అథ మాం సర్వభూతేషు అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం భూతాత్మానం కృతాలయం అర్హయేద్దానమానాభ్యాం అర్హయేద్దానమానాభ్యాం మైత్ర్యాభిన్నేన చక్షుషా మైత్ర్యాభిన్నేన చక్షుషా జీవాశ్రేష్టా యజీవానాం జీవాశ్రేష్టా హ్యజీవానాం తతః ప్రాణభృతః శుభే తతః ప్రాణభృతః శుభే తతః సచిత్తాః ప్రవరాః తతః సచిత్తాః ప్రవరాః తతశ్చేంద్రియవృత్తయః తతశ్చేంద్రియవృత్తయః తత్రాపి స్పర్శవేదిభ్యః తత్రాపి స్పర్శవేదిభ్యః ప్రవరారసవేదినః ప్రవరారసవేదినః తేభ్యో గంధవిదః శ్రేష్ఠాః తేభ్యో గంధవిదః శ్రేష్ఠాః తతః శబ్దవిదో వరాః తతః శబ్దవిదో వరాః రూపభేదవిదస్తత్ర రూపభేదవిదస్తత్ర తతశ్చోభయతో దతః తతశ్చోభయతో దతః తేషాం బహుపదా శ్రేష్ఠాః తేషాం బహుపదా శ్రేష్ఠాః చతుష్పాదస్తతో ద్విపాత్ చతుష్పాదస్తతో ద్విపాత్ తతో వర్ణాశ్చ చత్వారః తతో వర్ణాశ్చ చత్వారః తేషాం బ్రాహ్మణ ఉత్తమః తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో హ్యర్థజ్ఞోऽభ్యధికస్తతః హ్యర్థజ్ఞోऽభ్యధికస్తతః అర్థజ్ఞాత్ సంశయచ్ఛేత్త అర్థజ్ఞాత్ సంశయచ్ఛేత్త తతః శ్రేయాన్ స్వకర్మకృత్ తతః శ్రేయాన్ స్వకర్మకృత్ ముక్తసంగస్తతో భూయాన్ ముక్తసంగస్తతో భూయాన్ అదోగ్ధా ధర్మమాత్మనః అదోగ్ధా ధర్మమాత్మనః తస్మాన్మయ్యర్పితాశేష తస్మాన్ మయ్యర్పితాశేష క్రియార్థాత్మా నిరంతరః క్రియార్థాత్మా నిరంతరః మయ్యర్పితాత్మనః పుంసో మయ్యర్పితాత్మనః పుంసో మయి సన్యస్తకర్మణః మయి సన్యస్తకర్మణః న పశ్యామి పరం భూతం న పశ్యామి పరం భూతం అకర్తుః సమదర్శనాత్ అకర్తుః సమదర్శనాత్ మనసైతాని భూతాని మనసైతాని భూతాని ప్రణమేద్బహుమానయన్ ప్రణమేద్ బహుమానయన్ ఈశ్వరో జీవకలయ ఈశ్వరో జీవకలయ ప్రవిష్టో భగవానితి ప్రవిష్టో భగవానితి భక్తి యోగశ్చ యోగశ్చ భక్తి యోగశ్చ యోగశ్చ మయా మానవ్యుదీరితః మయా మానవ్యుదీరితః యయోరేకతరేణైవ యయోరేకతరేణైవ పురుషః పురుషం వ్రజేత్ పురుషః పురుషం వ్రజేత్ ఏతద్భగవతో రూపం ఏతత్
భగవతో రూపం బ్రహ్మణః పరమాత్మనః బ్రహ్మణః పరమాత్మనః పరం ప్రధానం పురుషం పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం దైవం కర్మ విచేష్టితం రూపభేదాస్పదం దివ్యం రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే కాల ఇత్యభిధీయతే భూతానాం మహదాదీనాం భూతానాం మహదాదీనాం యతో భిన్న దృశాం భయం యతో భిన్న దృశాం భయం యోంతః ప్రవిశ్య భూతాని యోంతః ప్రవిశ్య భూతాని భూతైరత్యఖిలాశ్రయః భూతైరత్యఖిలాశ్రయః స విష్ణువాఖ్యోధియజ్ఞోऽసౌ సవిష్ణాఖ్యోధియజ్ఞోऽసౌ కాలః కలయతాం ప్రభుః కాలః కలయతాం ప్రభుః నచాస్య కశ్చిద్దయితో నచాస్య కశ్చిత్ దయితో నద్వేష్యో నచ బాంధవః నద్వేష్యో నచ బాంధవః ఆవిశత్య ప్రమత్తోऽసౌ ఆవిశత్య ప్రమత్తోऽసౌ ప్రమత్తం జనమంతకృత్ ప్రమత్తం జనమంతకృత్ యద్భయాద్వాతి వాతోయం యద్భయాద్వాతి వాతోయం సూర్యస్తపతి యద్భయాత్ సూర్యస్తపతి యద్భయాత్ యద్భయాద్వర్షతే దేవో యద్భయాద్వర్షతే దేవో భగణో భాతి యద్భయాత్ భగణో భాతి యద్భయాత్ యద్వనస్పతయో భీతాః యద్వనస్పతయో భీతాః లతాశ్చౌషధిభిः సహ లతాశ్చౌషధిభిः సహ స్వే స్వే కాలేభిగృహ్ణంతి స్వే స్వే కాలేభిగృహ్ణంతి పుష్పాణి చ ఫలాని చ పుష్పాణి చ ఫలాని చ స్రవంతి సరితో భీతాః స్రవంతి సరితో భీతాః నోత్సర్పత్యుదధిర్యతః నోత్సర్పత్యుదధిర్యతః అగ్నిరింధే సగిరిభిః అగ్నిరింధే సగిరిభిః భూర్ణమజ్జతి యద్భయాత్ భూర్ణమజ్జతి యద్భయాత్ నభో దదాతి శ్వసతాం నభో దదాతి శ్వసతాం పదం యన్నియమాదదః పదం యన్నియమాదదః లోకం స్వదేహం తనుతే లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం మహాన్ సప్తభిరావృతం గుణాభిమానినో దేవాః గుణాభిమానినో దేవాః సర్గాదిష్వస్య యద్భయాత్ సర్గాదిష్వస్య యద్భయాత్ వర్తంతే ను యుగం యేషాం వర్తంతే ను యుగం యేషాం వశ ఏతచ్చరాచరం వశ ఏతచ్చరాచరం సోనంతోంతకరః కాలో సోనంతోంతకరః కాలో అనాదిరాదికృతవ్యయః అనాదిరాదికృతో వ్యయః జనం జనేన జనయన్ జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం మారయన్ మృత్యునాంతకం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకోనత్రింశోऽధ్యాయః ఏకోనత్రింశోऽధ్యాయః. ఈ రకంగా కపిల భగవానుడు దేవహూతికి ఉపదేశించినటువంటి దివ్యమైనటువంటి యోగము గురించి, భక్తి యోగము, అదేవిధంగా సాంఖ్య ఇతర అధ్యాత్మ విద్యలన్నిటినీ గురించి, భక్తి యోగశ్చ యోగశ్చ మయా మానవ్యుదీరతః యయోరేకతరేణేవ పురుషః పురుషం వ్రజేత్ అని సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క వచనముల ద్వారా మనం గతంలో ఈ శ్లోకాలన్నిటికీ ఆచార్యముఖతః ప్రతి శ్లోకానికి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. పునశ్చరణ చేసుకుంటూ భక్త్యా భగవతం జ్ఞేయం కాబట్టి భక్తి భావనతో భక్తి సిద్ధి కలిగి
మనందరం కూడా ఆ భగవంతునికి అత్యంత చేరువుగా ఆ భాగవత తత్వాన్ని అందుకునేటువంటి శక్తిని, యుక్తిని, తుదకు ముక్తిని కూడా ఆయన్నే ప్రసాదించమని భక్తితో వేడుకుంటూ యథాప్రకారము క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.